ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శరతం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరాం పుంసాం మహాపాతకనాశనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము అనురాధ నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. అనురాధ నక్షత్రాన్ని జన్మించిన వారు ఎవరైనా సరే విష్ణుమూర్తిని ప్రార్థించాలి, విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే వారికి ఉన్నటువంటి బాధక సాధకులన్నీ కూడా తీరిపోయి సకలైశ్వర్యవంతులవుతారు. విష్ణుమూర్తి ఆలయం ఎక్కడైతే ఉందో అక్కడ సందర్శించండి. ఆ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు దేవాలయాల్ని మనం సందర్శించాలి. మీరు ప్రతి శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఈ విష్ణాలయాల్ని మీరు సందర్శించండి. లేదా మీకు ఆ విష్ణు ఆలయాలు ఎక్కడా లేవండి, మేము ఎలాగనంటే ఆ విష్ణుమూర్తి శేషపాణిపై అలా ప్రవళించినటువంటి ఆ విష్ణుమూర్తి స్వామివారి యొక్క పటాన్ని తెచ్చుకోండి. చక్కగా గంధంతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ స్వామివారిని ఆరాధించండి. సుగంధభరితమైనటువంటి పుష్పాలతోటి చంపెంగ పూలు, జాజి పువ్వులు, మల్లెపూలు ఇటువంటి పుష్పాలతోటి స్వామివారిని అర్చించండి. సుగంధభరితమైన ధూపాన్ని వేయండి. చక్కగా సాంబ్రాణి ధూపాన్ని వేయండి. ఆ రోజు ఆ స్వామివారికి ప్రీతికర పదార్థము తీపి పదార్థాన్ని ఏదైనా ఒక దాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన చేయండి. పాల పాయసం తయారు చేయండి, స్వామివారికి నివేదన చేయండి. ఆ పాయసాన్ని బయట ఉన్న వారందరికీ కూడా పెట్టండి. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు భూసంపద కలుగుతుంది, ధన సంపద కలుగుతుంది. అనేక విధాలైనటువంటి సంపదలన్నీ కూడా ఇచ్చేటువంటి స్వామి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ విష్ణుమూర్తి. ఈ విధంగా అనురాధ నక్షత్రం వారు ఈ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే విద్యార్థులు చక్కగా విష్ణుమూర్తి ఆరాధన చేయండి. ఆ విష్ణుమూర్తి ఆరాధన వల్ల విద్యావంతులు అవుతారు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ప్రథమ శ్రేణిలో కూడా ఉత్తీర్ణయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారు విద్యార్థులు అలా ఆచరించండి. ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ స్వామివారిని మీరు చక్కగా ఆ స్వామివారి యొక్క నామాలు అష్టోత్తర శతనామాలతో పూజించండి. ప్రసాద నివేదన చేసి పిల్లలకు పంచిపెట్టండి. విద్యార్థులు మీకు విద్యాబుద్ధులు బాగా కలుగుతాయి. వ్యాపారస్తులు ఉన్నట్లయితే మీ వ్యాపార స్థలంలోని ఆ విష్ణుమూర్తి యొక్క పటాన్ని పెట్టుకుని చక్కగా ఆ ఆవునేతితో దీపం పెట్టి పండోపలమో నివేదన చేసి ఆ స్వామివారికి ఆ తర్వాత మీరు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా సాంబ్రాణి ధూపం వేసి ఆ పదార్థాలన్నీ కూడా 10 మందికి పంచిపెట్టండి. మీకు వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. సకల సంపదలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్న వారు ఆ యొక్క అనురాధ నక్షత్రం వారు విష్ణుమూర్తిని ఆరాధించండి. మీకు మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలుగుతుంది. వ్యవసాయ వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి వారు, వ్యవసాయాన్ని వృత్తిగా పెట్టుకున్నటువంటి వారు కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వరూపమైన విష్ణుమూర్తిని మరి మీరు ప్రార్థించండి, సేవించండి, ఆచరించండి. ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది. సకల సంపదలు కూడా కలుగుతాయి. మీకు పంట బాగా పండుతుంది. మీ అనురాధ నక్షత్రం వారు ఎవరైనా సరే ఆ విష్ణుమూర్తి ఆరాధన చేయండి. చక్కగా ఆ విష్ణుమూర్తి ఆరాధనలో మరి ఆ స్వామివారి అనుగ్రహాని కోసమై చక్కగా ప్రార్థించండి. మనసుని స్వామివారి మీద పెట్టండి. మనస్ఫూర్తిగా సేవించండి. నమ్మకం, విశ్వాసం, దృఢమైన సంకల్పంతో ఆ స్వామివారిని ప్రార్థించండి. ఆ స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఖచ్చితంగా. ఎటువంటి సందేహం లేదు మీకు. మనం ఎవరైతే సృష్టించారో వాళ్ళని మర్చిపోతున్నాం. ఆయన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన్ని మనం ప్రార్థించాలి. మనకిచ్చినటువంటి జన్మకి సార్థకతం చేసుకోవాలి. ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. మీరందరూ కూడా ఈ విధంగా ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ మీరు ఆ విష్ణుమూర్తి యొక్క మరి పూజను ఆచరించి ఆ స్వామివారికి చక్కగా మరి పాయసం నైవేద్యం చేసి మరి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి
చక్కగా మీరు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది సకలైశ్వర్య భోగభాగ్యవంతులవుతారని చెప్పి మరి ఆ స్వామివారు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తూ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎలవేళలా కాపాడి రక్షించాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.